ఇక మమతా తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బాలాజీ పుట్టగుంట కాజ్వే దగ్గర వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. జనార్దనపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తుఫాను సహాయక ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ విభాగాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో కృష్ణా జిల్లాలో అధికారులు చేపట్టిన ముందస్తు జాగ్రత్తలపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందజేస్తారు. కృష్ణారావు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించండి. కృష్ణా జిల్లాలో మమతా తుఫాను ప్రభావం ఈరోజు కనిపించింది. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పునరావాస కేంద్రాలని వాటిని కూడా అధికారులు ఎంతో ఇదిగా పరిశీలించడం, వాటిలో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ తుఫాను వల్ల ఉదయం 9 గంటలకి వర్షం స్టార్ట్ అవ్వగా మధ్యాహ్నం కొంత విరామం ఇచ్చింది. తర్వాత మళ్ళా వర్షం పడింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా ఈ పునరావాస కేంద్రాలు కానీ ఈ తుఫాను సహాయ చర్యలు కానీ ముమ్మరంగానే జరుగుతున్నాయి. మహిళ ఇది ఈ కృష్ణా జిల్లాలో మొత్తం 188 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఈ రోజు వరకు ఇప్పటి వరకు దాదాపు 1000 మంది బాధితుల్ని ఆ పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ తో పాటు గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ లో ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతం వాళ్ళ ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెట్టిన వాళ్ళని కలెక్టర్ తో పాటు ఎస్పీ, అలాగే మన జిల్లాకు వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అమరాపాలి ఆమె రావడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఈ పునరావాస కేంద్రాలను చూశారు. అక్కడ వారికి అందుతున్న ఆహారం కానీ ఇతరత్ర సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వాటిని చాలా ఇదిగా ఇవ్వాలి, ఆహారంతో పాటు వాళ్ళకి అవసరమైన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఆమె వాటన్నిటిని పరిశీలించి చేశారు. మొత్తం మీద ఈ పునరావాస కేంద్రాలు అయితే కనుక ప్రస్తుతానికి కృష్ణా జిల్లాలో మంచిగానే రన్ అవుతున్నాయి. మహిళ రైట్ కృష్ణారావు, మరి పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలను తరలించడం ఎంతవరకు కంప్లీట్ అయింది? అంటే ఆల్మోస్ట్ అందరినీ తరలించేశారా? ఎందుకంటే ముంపు పొంచి ఉంది కదా. ఈ క్రమంలో వృద్ధులు, పిల్లలు, మహిళలకు ఎటువంటి పునరావాస కేంద్రాలకు వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు? ఈ పునరావాస కేంద్రాలకు వచ్చేసరికి ఎక్కువ మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లో ఎక్కువ ఉన్నాయి. గుడివాడ, ఉయ్యూరు కంటే కూడా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లోనే ఎక్కువగా ఉన్నాయి. 188లో మోస్ట్ ఆఫ్ సగం ఈ పునరావాస కేంద్రాలు ఈ డివిజన్ లో ఉండటం మూలంగా వాటన్నిటిలో కూడా ఎక్కువ వచ్చారు. ఎక్కువగా అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్న డివిజన్ లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు అయితే కనుక ఆల్మోస్ట్ ఎక్కువ మంది అక్కడ వచ్చేసినట్టుగానే ఉంది. అక్కడ కూడా ఉదయం నుంచి అక్కడ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ సంబంధిత అధికారులతో వెళ్లి ఆ పునరావాస కేంద్రాలను చూసి వాటన్నిటిని పరిశీలించి రావటం జరిగింది. అక్కడైతే కనుక దివిసీమలో అయితే కనుక అన్ని పునరావాస కేంద్రాలు 2 మండలాలు ఏర్పాటు చేశారు. అటు కోడూరు, నాగాయలంక, ఆ 2 మండలాల్లో కూడా పునరావాస కేంద్రాలు మంచిగానే రన్ అవుతున్నాయి. ఇటు మచిలీపట్నం వచ్చేసరికి మచిలీపట్నంలో గరాల దిబ్బ ఇంకా కొన్ని ఊర్లలో ఏర్పాటు చేశారు. అట్లాగే పెడల నియోజకవర్గంలో బంటుమిల్లి, కుర్తివెన్ను మండలాల్లో ఈ పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఉదయం నుంచి ఇందాక వరకు కూడా, అంటే ఇంతకు ముందు వరకు కూడా అధికారులు సందర్శించి వాటన్నిటిని చూశారు. ఇప్పుడు కూడా వాటి మీద కలెక్టర్ సమీక్షించారు. రైట్ కృష్ణారావు, థ్యాంక్ యూ. పికెటింగ్ మనిషిని పెట్టి పెట్టేసి హనుమాన్ జంక్షన్ దగ్గర లాస్ట్ టైం కూడా అదే చెప్పామంటే రైతుల ఎదురు కూడా పెట్టి తాగిన నల్ల ఎత్తుపడి తీసుకెళ్ళండి. తాగిన అంటే రోడ్ ఎక్కడానికి చెన్నొస్తే టైం పడుతుంది. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుఫాను పునరావాస కేంద్రాలను స్పెషల్ ఆఫీసర్ ఆమ్రపాలి సందర్శించారు. జాయింట్ కలెక్టర్ నవీన్, స్పెషల్ ఆఫీసర్ ఆమ్రపాలిలు పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన ఆహారంతో పాటు మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎవరైనా ఒక మండల ఆఫీసర్ ఉంటే బెటర్.
ఇక తుఫాను నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రత్యేక అధికారి బి వినయ చంద్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి సమావేశం నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ వినయ్ చంద్ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్ చేసి సచివాలయ సిబ్బందిని నియమించాలన్నారు. పాఠశాలలు, కాలేజీలను తుఫాను షెల్టర్లుగా సిద్ధం చేయాలని సూచించారు. శిథిలావస్థలోని నివాసాల్లో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులకు తరలించడంతో పాటు 104, 108 వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు. నాగేంద్ర కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని వివరించండి. గుడ్ ఈవినింగ్ మీద చెప్పండి నాగేంద్ర కుమార్, అక్కడ ఉన్న పరిస్థితి తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ మీద మైటీ తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే విస్తరంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి వి వినయ్ చంద్ కలెక్టరేట్ లో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాతో సమావేశం అయ్యారు. తుఫాన్ ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదీ తీర పరివాహక గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎగులు కురుస్తున్న భారీ వర్షాలకి శారదా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలైన రాంబిల్లి పరిసర గ్రామాల్లోని ఇప్పటికే వరద నీరు ఎక్కువగా చేరి ఇప్పటి వరకు పంట నీట ములిగింది. అది 65 కిలోమీటర్ల విస్తీర్ణం గల శారదా నది ఉగ్రరూపం దాల్చడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోనే చాలా వరకు నివసించే ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వారందరినీ గురించి ఇప్పటికే పునరావాస కేంద్రాలకైతే తరలించారు. అయితే స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ ఈ తుఫాన్ బిల్డింగ్ పునరావాస కేంద్రాలకి కేటాయించాలని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికి అధికారులు అయితే జారీ చేశారు. అయితే ముత్యాలంపాలెం అండ్ పోలవరం బీచ్ అయితే ఇప్పుడు కూడా బీచ్లను సముద్రంలో కెరటాలు అయితే ఉప్పొంగి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటుపక్క అయితే పోలీసులు అయితే ఎవరిని కూడాను సముద్రంలో ఎటువంటి దిగడానికి కూడా అవకాశం లేకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా సముద్రం వైపు ఎటుపక్క వెళ్ళమోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. ఇక తుఫాను హెచ్చరికలతో జిల్లా కలెక్టరేట్తో పాటు మండలం, డివిజన్ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి, విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాలతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావంతో వరుసగా 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంచినీరుతో పాటు నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలన్నారు. సార్ ఎఫ్ఐ కొట్టండి, సరిపోతుంది. ఎఫ్ఐ కొడితే వచ్చేది లేదు. పోలీసు అమరవీరుల త్యాగాల స్మరణలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసు సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, సాంకేతికత గురించి ఈ సందర్భంగా విద్యార్థులకు సిఐ ప్రవీణ్ కుమార్ వివరించారు. పోలీసు అమరుల స్మరణ, సమాజంలో పోలీసుల పాత్ర, విధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన పాల్గొని విద్యార్థుల సందేహాలు తీర్చారు. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ భారీ అంతరాయం ఏర్పడింది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శ్రీ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఘాట్ రోడ్డులోని పార్కు నుంచి కొండపై వరకు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక ఏటీఎస్ సెంటర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందించారు. రవాణా రంగ కార్మికులను ఆర్థిక కష్టాల్లోకి నెట్టే ఏటీఎస్ సెంటర్ను రద్దు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. రవాణా వాహనాలకు పాత పద్ధతిలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నారు. ఇక పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ప్రమోద్తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది, యువతతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి డీఎస్పీ ప్రమోద్ ప్రశంసా పత్రాలను అందించారు. రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని, కళాశాల విద్యార్థులతో పాటు సామాజిక స్పృహ ఉన్న వాళ్లంతా రక్తదాతలుగా మారటం అభినందనీయమన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిల్లి మండలంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. వినతి పత్రాన్ని అందించేందుకు సరుబుజ్జిల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తున్న రైతు నాయకులను స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. గిరిజన భూములను బలవంతంగా తీసుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు కూటమి ప్రభుత్వం దారాదత్తం చేస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రక్తదానాన్ని పాడు చెయ్యొద్దు. నశించాలి ప్రభుత్వ విధానాలు. నశించాలి ప్రభుత్వ విధానాలు. థర్మల్ ప్రాజెక్ట్ వెంటనే ఆపాలి. థర్మల్ ప్రాజెక్ట్ వెంటనే ఆపాలి. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో రైతుల భూములు నాశనం చేయొద్దు. పవర్ ప్లాంట్ వెంటనే ఉపశమనం చేయాలి. థర్మల్ పవర్ ప్లాంట్ ని వెంటనే ఉపశమనం వ్యతిరేకించండి. థర్మల్ పవర్ ప్లాంట్ తో రక్తదానాన్ని పాడు చెయ్యొద్దు. నశించాలి ప్రభుత్వ విధానాలు. నశించాలి ప్రభుత్వ విధానాలు. థర్మల్ ప్రాజెక్ట్ వెంటనే ఆపాలి. థర్మల్ ప్రాజెక్ట్ వెంటనే ఆపాలి. థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో రైతుల భూములు నాశనం చేయొద్దు. పవర్ ప్లాంట్ వెంటనే ఉపశమనం చేయాలి. థర్మల్ పవర్ ప్లాంట్ ని వెంటనే ఉపశమనం వ్యతిరేకించండి. థర్మల్ పవర్ ప్లాంట్ తో జనాలు